ఇక్కడ మనం చూస్తే కోడ్ బిల్డ్ డిప్లాయ్ ఇది ఎంటైర్ డెవలప్స్ పని. డెవలపర్స్గా చేసే వాళ్ళు మీకు కొంతవరకు తెలుసు. కోడింగ్, బిల్డింగ్, డిప్లాయ్, ఆ తర్వాత ఆటోమేషన్. ఇదే మనం చేసే డెవాప్స్ వర్క్ అన్నమాట. ఇప్పుడు ఆ, ఇంతే సింప్లిఫైడ్గా మనం క్లౌడ్ కూడా నేర్చుకున్నాం. ఇప్పటి వరకు ఓవరాల్గా డెవాప్స్ కాన్సెప్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏం జరుగుతుంది డెవాప్స్లో. సో ఈ ఇప్పటి వరకు నేర్చుకున్న టూల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఎక్స్ట్రీమ్లీ బేసిక్స్ అన్నమాట. మీరు తర్వాత ఎటువంటి అప్లికేషన్ డీల్ చేసినా ఇవే బేసిక్స్ క్యారీ అవుతాయి. అంటే జావా అప్లికేషన్ కానీ, డాట్ నెట్ కానీ, లేదా పిహెచ్పి కానీ, పైథాన్ కానీ, నోడ్ జేఎస్ కానీ, కోనన్ కానీ, సిసి++ కానీ, ఇలా ఎటువంటి గో లాంగ్వేజ్ కానీ, ఎటువంటి డెవలప్మెంట్ టెక్నాలజీ అయినా సరే ఈ బేసిక్స్ మించిపోదు. అంటే ఫస్ట్ డెవలప్మెంట్లో కోడింగ్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని బిల్డ్ చేస్తారు, ఆ తర్వాత రెస్పెక్టివ్ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తారు. ఆ ప్రాసెస్ని మనము విండోస్లో చూసాము, అట్ ది సేమ్ టైం లైనక్స్లో కూడా చూసాము. ఎందుకు రెండు ప్లాట్ఫామ్లో నేను చూపించానంటే మీకు కొంతమందికి లైనక్స్ ప్లాట్ఫామ్ మీద అంత గ్రిప్ ఉండకపోవచ్చు, విండోస్లో కూడా కొంతమందికి అంత స్ట్రాంగ్గా గ్రిప్ ఉండకపోవచ్చు. అందుకే మల్టిపుల్ అప్లికేషన్స్ని ఏ విధంగా మల్టిపుల్ వేస్ ఇన్స్టాల్ చేయాలో చూపించాను. దానివల్ల ఇన్స్టాలేషన్ మీకు విండోస్లో గ్రిప్ వస్తుంది, లైనక్స్లో గ్రిప్ వస్తుంది. ఆ తర్వాత అన్ఇన్స్టాలేషన్ కూడా స్టెప్స్ చెప్పాను, వాటి బేస్ మీదగా మీకు గ్రిప్ వస్తుంది. శాంపుల్ జావా కూడా ఎలా ఉంటుందో చూపించాను. దాన్ని బిల్డ్ చేయడానికి మనం ఏ టూల్స్ వాడాలో కూడా చెప్పాను. సో కాబట్టి మీకు ఎంటైర్ డెవాప్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఈ పాటికి మంచి క్లారిటీ వచ్చి ఉండాలి. సో ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, లాస్ట్ సెషన్ అంటే నిన్నటి సెషన్ ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినా లేకపోతే చూసినా సరే కొంత ఐడియా మీకు వస్తుంది. సో ఈ ఇన్ని రోజులు 14 డేస్ మనం దీనికి ఎందుకు కేటాయించామంటే మీకు కాన్సెప్ట్ బాగా స్ట్రాంగ్గా బేసిక్ అనేది వెళ్ళాలి. సో దట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏవైతే టూల్స్ వస్తాయో అవి మీరు ఈజీగా గ్రాప్ చేయొచ్చు. సో ఇది కోర్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లౌడ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లౌడ్లో కూడా కోర్ కాన్సెప్ట్ని బాగా స్ట్రాంగ్గా డీల్ చేస్తాను. సో ఇప్పుడు మనం డెవాప్స్లో కోడింగ్, బిల్డింగ్, డిప్లాయ్. మరి కింద రాసింది ఏంటి? జెన్కిన్స్ కానీ అజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ అంటే అది ఆటోమేషన్కి. సో ఈరోజు మనకు కొన్ని టూల్స్ మాత్రమే తెలుసు, కానీ డెవాప్స్లో ఆటోమేషన్లో చాలా నెంబర్ ఆఫ్ టూల్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఎటువంటి టూల్ మీరు రేపటి రోజున విన్నా కానీ ఎవరైనా మీకు చెప్పినా కానీ ఈ 4 కేటగిరీస్లోనే ఉంటాయి, వేరే చోటకే వెళ్ళవు. ఈ 4 కేటగిరీస్లో నేను చెప్పిన ఈ 14 డేస్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు స్ట్రాంగ్గా నేర్చుకొని ఉంటే ఆటోమేటిక్గా కొత్త టూల్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో అట్లీస్ట్ మీకు కాన్సెప్ట్ అనేది మీకు మైండ్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా దాని పేరేంటి, ఒక టూల్ పేరు తీసుకున్నాము, జే బాస్. సో జే బాస్ అనేది అప్లికేషన్ సర్వరు, ఇది టామ్ క్యాట్ లాగే. మీరు టామ్ క్యాట్ ఏ విధంగా అయితే ఇన్స్టాల్ చేశారో జే బాస్ కూడా అలాగే. టామ్ క్యాట్లోకి ఏ విధంగా అయితే ఫైల్స్ కాపీ చేశారో జే బాస్లో కూడా అదే విధంగా ఫైల్స్ కాపీ చేసి సరిపోతుంది. ఆ ఆ జే బాస్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ లుక్ అండ్ ఫీల్ చూడటానికి కొంత డిఫరెంట్గా ఉంటుంది అంతే తప్ప అన్ని మిగతావన్నీ సేమ్గా ఉంటాయి. జే బాస్ అనేది కూడా టామ్ క్యాట్ లాంటి అప్లికేషనే, కాదు కొంచెం హెవీ అప్లికేషన్. సో ఇట్లా ఐబిఎం వాడి కంపెనీ వాడు ప్రొవైడ్ చేసే యూడిప్లై అని ఉంది. అది కూడా ఏంటి, ఈ సిఐసిడి యాక్టివిటీస్ చేయడానికి వాడతారు. ఇంకా ఇట్లా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. మీకు ఏ టూల్ మీరు విన్నా కానీ ఈ 4 ఫీచర్స్ తప్పనిచ్చి ఏది కొత్తగా ప్రొవైడ్ చేయవవి: కోడు, బిల్డు, డిప్లాయ్ అండ్ ఆటోమేషన్. ఇంకా ఏటన్నా టూల్స్ ఈ 4 కేటగిరీస్ నుంచి బయటకు వచ్చాయంటే అవి ఎడిషనల్ కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తాయి అంతే. అడిషనల్ కంఫర్ట్ అంటే ఉన్న లాగ్స్ చూసుకోవటం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ టూల్స్ అంటుంటారు. ఆ, ఆ, అవి ఏంటంటే అడిషనల్గా డీబగ్ చేయడానికి ఉన్న లాగ్స్ని చూసుకోవడానికి ఎక్స్ట్రా కంఫర్ట్ని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే ఉంటాయి తప్ప ఆ టూల్స్ ఏంటో నాకు తెలియదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇంతటితో డెవలప్స్ కోర్ కాన్సెప్ట్ మీకు చెప్పాను. ఇక ఈరోజు క్లౌడ్ స్టార్ట్ చేస్తున్నాము. క్లౌడ్లో మనం ఆల్రెడీ చూసాం ఏడబ్ల్యూఎస్లో ఒక ఇన్స్టెన్స్ని ఏ విధంగా లాంచ్ చేయాలనేది. ఇప్పుడు ఓవర్ వ్యూ గురించి క్లౌడ్ గురించి మీకు అసలు తెలియదు కాబట్టి దానికి వెళ్దాం. సో క్లౌడ్ను కూడా సింప్లిఫై చేద్దాం. మనం డెవాప్స్ని ఏ విధంగా అయితే సింప్లిఫై చేశామో కోర్ కాన్సెప్ట్ని, అదేవిధంగా క్లౌడ్ను కూడా సింప్లిఫై చేద్దాం.
ఏం సింప్లిఫై చేయాలి? మీరు ఎటువంటి క్లౌడ్ నేర్చుకున్నా సరే ఇవే ఫోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అక్కడ కూడా. ఏముంది? కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్క్, ఆటోమేషన్. ఇదేంటి? డెవాప్స్లో ఫోర్ బాక్సులు ఉన్నాయి, క్లౌడ్లో కూడా ఫోర్ బాక్సులు అంటే అవును. దేంట్లోనైనా మూలానికి చాలా తక్కువగానే స్కోప్ ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రాంగ్ కాన్సెప్ట్గా నేర్చుకుంటే ఏదైతే మూలం ఉంటుందో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఉన్న షుగర్ కోటింగ్ ఏదైతే ఉందో అది ఈజీగా విడిపోతుంది. అది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్, దాని యొక్క ఆటోమేషన్ అంటే ఏంటంటే, కంప్యూటర్ అంటే ఏంటి? మనకి ఏదైతే ఇన్స్టెన్స్లు కావాలో అది కంప్యూటర్. ఇప్పుడు మనం యుబుంటూ లాంచ్ చేసాము, అది కంప్యూటర్ కిందకి వస్తుంది. సో ఆ యుబుంటూ ప్లేస్లో ఏదైనా విండోస్ సర్వర్ లాంచ్ చేసామనుకోండి, లేదా ఇంకేదైనా అమెజాన్ లైనెక్స్ లాంచ్ చేసామనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైనెక్స్ సర్వర్ కానీ విండోస్ సర్వర్ అని, అది ఏది లాంచ్ చేసినా అది కంప్యూటర్ కిందకి వస్తుంది. లేదా కోబర్నెటిస్ అని ఉంటుంది. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఒక సర్వర్ని మన చేతిలో తెచ్చుకోవడానికి దాని కంప్యూటర్ కిందకి అంటారన్నమాట. మరి నెట్వర్క్, స్టోరేజ్ ఏంటంటే, ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే కంప్యూటర్ అంటే మన ల్యాప్టాప్. సో ఎన్ని ల్యాప్టాప్స్ ఉంటే అవన్నీ కంప్యూటర్ కిందకి వస్తాయి. ఇక స్టోరేజ్ అంటే మనం ఎంతైతే హార్డ్ డిస్క్ కెపాసిటీ 1 TB కానీ 500 GB కానీ ఉంచుకుంటామో అవి స్టోరేజ్ కిందకి వస్తుంది. సో నెట్వర్క్ అంటే మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాం కదా వైఫై నుంచి కానీ. సో ఆ తర్వాత ల్యాప్టాప్లో ఇంటర్నల్గా కమ్యూనికేషన్ కోసం వాడే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ నెట్వర్క్ కిందకి వస్తాయి. మరి ఆటోమేషన్ ఏంటంటే, మనము మాన్యువల్గా మౌస్ ఆపరేట్ చేసి కానీ, లేదా కీబోర్డ్ ఆపరేట్ చేసి కానీ, లేదా మల్టిపుల్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే తప్ప కొన్ని పనులు అవ్వవు. అలా కాకుండా వాటన్నిటిని ఆటోమేషన్గా ఒక స్క్రిప్ట్ రూపంలో చేయాలంటే దానికి ఆటోమేషన్ వాడతారు. సో ఈ కాన్సెప్ట్లో కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్, ఆటోమేషన్, ఈ ఫోర్ బాక్స్ని యాక్టీస్గా మనము క్లౌడ్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇవే కాన్సెప్ట్స్ క్లౌడ్లో ఉన్నాయి. క్లౌడ్లో కూడా ఉన్నాయి. ఏమున్నాయి క్లౌడ్లో? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఎజూర్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్. ఒరాకిల్ క్లౌడ్ పెద్దగా మీరు వినలేదు, బయట పెద్దగా వాడట్లేదు. బట్ దానికి ఉన్న కస్టమర్స్ దానికి ఉన్నారు. ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్తో స్టార్ట్ చేస్తాము. ఏడబ్ల్యూఎస్ ప్రాపర్గా నేర్చుకుంటే మీకు అజూరు, జీసీపీ, ఒరాకిల్ ఇవి కూడా ఈజీగా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే అన్నిటికీ మూలం ఒకటే, నేమింగ్ కన్వెన్షన్స్ మారుతాయి. ఇక కంప్యూటర్ అంటే చెప్పాను ల్యాప్టాప్ అని. నెట్వర్క్ అంటే కమ్యూనికేషన్ కోసం వాడేది. స్టోరేజ్ అంటే మనం ఏదైతే హార్డ్ డిస్క్ కెపాసిటీ వాడతాం అది. ఆటోమేషన్ అంటే రెస్పెక్ట్ టూల్స్ వాడి ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి వాడతారు. సో ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు కంప్యూటర్లో, ఏడబ్ల్యూఎస్లో ఒక ఇన్స్టెన్స్ ఏ విధంగా లాంచ్ చేయాలనేది మనము చూసాము. ఆ తర్వాత నెట్వర్క్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అవి కూడా చూద్దాము. స్టోరేజ్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అవి కూడా చూద్దాము. ఆటోమేషన్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి కూడా అవి కూడా చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ది ఏడబ్ల్యూఎస్. రైట్ సైడ్ టాప్ కార్నర్లో సైన్ ఇన్ టు ద కన్సోల్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ మీకు తెలుసు. ఎంఎఫ్ఏ కూడా అడుగుతుంది. 1 సెకండ్, అది రెండు చూడాలి. సో ఇక్కడ చూస్తే ఏడబ్ల్యూఎస్లోకి మనం లాగిన్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెనూ ఉంది కదా, దాంట్లోకి వెళ్దాం. ఈ ఏడబ్ల్యూఎస్ వాడు కేటగిరైజేషన్ ఏమి వాడు మనకి ఇవ్వలేదు. కాకపోతే ఓవరాల్గా క్లౌడ్ కాన్సెప్ట్ మాత్రం కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్ వాటిల్లోనే ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే కంప్యూటర్ అనే పేరు క్లియర్గా ఉంది. ఆ తర్వాత నెట్వర్క్ అనే పేరు లేదు కానీ లాస్ట్లో స్టోరేజ్ అని ఉంది. ఇక మిగతావన్నీ ఎడిషనల్ మనకి ప్రొవైడ్ చేసే ఎన్హాన్స్మెంట్స్, అంటే డిఫరెంట్ ఫీచర్స్, డిఫరెంట్ కంఫర్ట్స్ మనకి క్లౌడ్ నుంచి వస్తుంటాయి. ఫస్ట్ కంప్యూటర్కి వెళ్దాం. కంప్యూటర్లో మనం చూసింది EC2. ఓకే, EC2లోకి వెళ్దాం. EC2 లెఫ్ట్ సైడ్ మనకి ఏముంది? ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో ఈ ఇన్స్టెన్స్లో మనము లాంచ్ చేసినప్పుడు
యుబుంటూని ఏ విధంగా లాంచ్ చేయాలో ఆల్రెడీ మనం చూసాము. లాంచ్ ఇన్స్టెన్స్. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద అమెజాన్ లైనక్స్, మ్యాక్ ఓఎస్, యుబుంటు, విండోస్, రెడ్ హ్యాట్, ఎస్యుఎస్ఈ లైనక్స్, డెబియన్, ఇంకా అంతే. ఇవన్నీ డిఫరెంట్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్. 1 2 3 4 5 6 7 7 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిల్లో మనం ఏదైనా సరే లాంచ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కింద ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చూడండి. అమెజాన్ లైనక్స్ 2023 ఏఎంఐ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే నా మౌస్ పెట్టిన దగ్గర ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే మనం ఏదైతే అమెజాన్ వాడు ఫ్రీ టైర్ ఇస్తున్నాడో ఆ ఫీచర్స్ వరకు మనం వాడుకోవచ్చు. 750 అవర్స్ ఇక్కడ నుంచి చూడండి. ఫ్రీ టైర్ అనేది నేను హైలైట్ చేశాను. పర్ మంత్ ఆఫ్ T2.micro. అది ఎప్పుడైతే అది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్. సో అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మనకి ఛార్జ్ వేస్తాడు మంత్లీ బేసిస్గా. సో ఇగుంటూ లాంచ్ చేయడం చూసాము. ఇదే విధంగా అమెజాన్ లైనక్స్ కానీ మ్యాక్ఓఎస్ కానీ మిగతా ఏదైనా లాంచ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ అమెజాన్ లైనక్స్ లాంచ్ చేద్దాము. అమెజాన్ లైనక్స్ ఆ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు పైన. ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందని చెప్పేసి అమెజాన్ లైనక్స్ అన్నాను. ఇక కిందకి స్క్రోల్ చేస్తే T2 మైక్రో సరిపోతుంది. ఎందుకంటే మనము ఎలాంటి అడిషనల్ థింగ్స్ చేయట్లేదు, జస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ మాత్రమే. T2 మైక్రో సెలెక్ట్ చేసాము. ఇక కీ పేరు కొత్తదని క్రియేట్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ అని వాడుకోవచ్చు. కొత్తది క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ కీ పేరు వాడండి. ఎగ్జిస్టింగ్ అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ మీకు లోకల్గా ఉంటేనే తీసుకోవాలి, లేదంటే కొత్త క్రియేట్ చేసుకోవడం బెటర్. ఇక నెట్వర్క్ సెట్టింగ్స్. నెట్వర్క్లో సెక్యూరిటీ గ్రూప్ మాత్రమే మీకు తెలుసు. మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాంచ్ చేసాం కాబట్టి దాన్ని వాడదాము. లేదు కొత్తది క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ పడితే సరిపోతుంది. నేను ఎగ్జిస్టింగ్ వాడతాను. మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసినా సరే ఇదేం కాస్ట్ పడదు. ఇది స్టోరేజ్. సో నేను ఇందా చెప్పిన కంప్యూట్, నెట్వర్క్, స్టోరేజ్. కంప్యూట్లో అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. నెట్వర్క్లో సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాము. స్టోరేజ్లో 8 GB స్టోరేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కింద స్క్రోల్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు అమెజాన్ లైనక్స్ అనేది లాంచ్ స్టార్ట్ అయింది. 1 or 2 minutes ఇది రెడీ అవుతుంది. ఇక సో ఇది లైనక్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే బూట్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్, డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కింద చూస్తే యూజర్ నేమ్ యుబుంటూకి మనకి యుబుంటూ అని వచ్చింది. ఇది అమెజాన్ లైనక్స్ కాబట్టి EC2-యూజర్. ఏంటి అమెజాన్ లైనక్స్ అంటే ఇది అమెజాన్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసే లైనక్స్. లైనక్స్ అనేది బేసికల్గా ఓపెన్ సోర్స్ ఫ్రీ. దాన్ని ఎవరికి కావాల్సిన ఫ్లేవర్స్లో వాళ్ళు చేసుకొని ఈ విధంగా ఇస్తున్నారు మనకు. ఇది అమెజాన్ లైనక్స్ కాబట్టి డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసిన బ్రౌజర్లోనే కనెక్ట్ అవుతుంది. ఇది అమెజాన్ లైనక్స్. ఇక్కడ బ్రౌజర్లో ఈ విధంగా కనెక్ట్ అయింది. గిట్ బ్యాష్లో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలో మీకు తెలుసు. ఆ ఎగ్జాంపుల్ కమాండ్ కాపీ చేసుకొని గిట్ బ్యాష్లో ఓపెన్ చేసి వస్తుంది. సో దీంట్లో లాగిన్ అయిన తర్వాత కూడా మనము sudo su అని కొడితే రూట్ యాక్సెస్కి వెళ్ళిపోతుంది. మరి su అనేది కొట్టకపోతే ఏంటంటే రూట్ యాక్సెస్ రాదంతే. కొన్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు పర్మిషన్స్ ఉండవు. మన విండోస్లో ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు అడ్మిన్ రైట్స్తో ఎలాగైతే చేస్తామో అదేవిధంగా ఇక్కడ SU అంటే రూట్ యూజర్కి స్విచ్ అవుతుంది. ఒకవేళ రూట్ యూజర్ స్విచ్ అవ్వకపోతే మనము ప్రతి ఒక్క కమాండ్లో ముందు SUDO వాడుకోవాలి, ఎస్పెషల్లీ ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఇక్కడ ఇది అమెజాన్ లైనక్స్ కాబట్టి మనము వాడాల్సిన కమాండ్స్ కొన్ని మారుతాయి. su వాడిన తర్వాత యుమ్ కమాండ్ వాడాలి. ఇప్పుడు మనము ఇన్స్టాల్ nginx-y కమాండ్ వాడి nginxని ఇన్స్టాల్ చేద్దాం. చూడండి, ఎప్పుడైతే మనము నార్మల్ యూజర్ కింద రన్ చేస్తే అక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చింది, అండర్ ద రూట్ యూజర్ అండ్ ద మోస్ట్ సిస్టమ్స్ అని వచ్చింది. కాబట్టి మనము
సూడో పెట్టేద్దాం. పెడితే ఇప్పుడు ఇన్స్టాల్ ఇంజినెక్స్ అనే కమాండ్ రన్ అవుతుంది. ఆ సూడో పెట్టకపోతే ఎర్రర్స్ వస్తాయి, అనేబుల్ టు గెట్ ద లాక్ ఆన్ ద రూట్ సిస్టమ్ అని. ఇప్పుడు ఇంజినెక్స్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన ఇంజినెక్స్ని మనం బ్రౌజర్లో చూసుకోవాలంటే ఏదైతే ఇన్స్టాన్స్ ఉంటుందో దాని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ మనకు కావాలి. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, నా మౌస్ పాయింటర్ పెట్టిన దగ్గర పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. ఈ ఐపీ అడ్రస్ బేస్ మీద అయినా మనకి ఓపెన్ అవుతుంది. సర్వీస్ ఇంజినెక్స్ స్టేటస్. ఇంజినెక్స్ రన్ అవుతుంది. బ్రౌజర్లో ఎందుకు ఇంజినెక్స్ రావట్లేదు? సో ఎప్పుడైతే ఇంజినెక్స్ రావట్లేదో మనము అసలు ఆ ప్రాసెస్ రన్ అవుతుందో లేదో చూడాలి. ఇక్కడ pspace-ef అని కొడితే ఇది ప్రాసెస్ లిస్ట్ చేసుకోవడానికి వాడే కమాండ్. ఈసీటీ యూజర్తో ఈ ప్రాసెస్ ఐడి రన్ అవుతుందా మనకు అవుట్పుట్ వచ్చింది. దాని ఉద్దేశం ఇంజినెక్స్ అనేది రన్ అవుతుంది, కానీ బ్రౌజర్లో ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు దాని యొక్క సెక్యూరిటీ గ్రూప్ మనం చెక్ చేసుకోవాలి. సో దీని యొక్క సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేద్దాం. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్లో చూద్దాం. మనం ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఆల్ ట్రాఫిక్ ఎనేబుల్ చేసాము, సో ఖచ్చితంగా సెక్యూరిటీ గ్రూప్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూస్తే ఆల్ ట్రాఫిక్ ఆల్ పోర్ట్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి, సోర్స్ అండ్ ఆల్ జీరోస్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇది ఎందుకు బ్రౌజర్లో ఓపెన్ అవుట్, మనం వాడిన ఐపీ అడ్రస్ కరెక్టేనా సార్ చెక్ చేద్దాం. ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ 442 అది కరెక్టే. సరే ఒకవేళ పబ్లిక్ డిఎన్ఎస్తో కూడా ట్రై చేసి చూద్దాం. ఇది కూడా రావట్లేదు ఎందుకబ్బా. సరే, లెట్స్ యూజ్ డీప్ సీక్. ఇన్స్టాల్ ఇంజినెక్స్ అండ్ అమెజాన్ డైనమిక్స్. ఓ, మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత వీడు స్టార్ట్ చేయమంటున్నాడు. సో ఆ కమాండ్స్ కూడా మీకు ఇస్తాను. నేను ఎక్కడ మిస్ అయ్యాను. ఇప్పుడు వస్తుంది బ్రౌజర్ ఇంజనెక్స్ అనేది. యా. సో ఏం కమాండ్స్ వాడాలంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేసాము, దాన్ని ఎమ్ అంటారు, అని కొంతమంది అంటారు. ఆ తర్వాత ఇంజినెక్స్ స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి
అప్పుడు దాని స్టేటస్ చెక్ చేస్తే అప్పుడు వస్తుంది అది. సో దాని స్టేటస్ కమాండ్ ఇది. సో ఈ కమాండ్స్ వాడితే మనకి అమెజాన్ లైనక్స్ లో మనము ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసి స్టాటస్ చెక్ చేస్తే బ్రౌజర్లో మనకు ఓపెన్ అవుతుంది. ఇక నెక్స్ట్ అమెజాన్ లైనక్స్ లో మనం ఇంజినెక్ట్ చేసాం కాబట్టి ఇదే ఫార్మాట్ లో మనం జెన్కిన్స్ కానీ టామ్ క్యాట్ కానీ ఇంకా రిమైనింగ్ ఎటువంటి అప్లికేషన్స్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ కామెంట్ ఏదో పెట్టారంటే క్లిక్ కనెక్ట్ అని ట్రై చేయడం. ఓకే, యా మనకైతే బ్రౌజర్లో వచ్చింది ఈ కమాండ్స్. నెక్స్ట్ వేరే ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. మనకి అమెజాన్ లైనక్స్ ఎలా వాడుకోవాలో తెలిసింది. ఇక ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇక ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టర్మినేట్ కొడితే టర్మినేట్ అయిపోతుంది, మీకు తెలుసు. ఇక లోకల్ గిట్ బ్యాష్ నుంచి కూడా చూద్దాము. ఎస్హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేసి ఎగ్జాంపుల్ కమాండ్ కాపీ చేసుకొని బ్యాష్ మీద క్లిక్ చేసి మనకి ఈ పెమ్కి అనే డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి మీరు డౌన్లోడ్స్లోకి నావిగేట్ అవ్వండి. అక్కడ అది పేస్ట్ చేస్తే మనకు అమెజాన్ లైనక్స్ కనెక్ట్ అవుతుంది. ఎస్, ఈ విధంగా మనకు కనెక్ట్ అయింది. బయటకు వచ్చేద్దాం, దాంతో పని అయిపోయింది కాబట్టి. ఇక నెక్స్ట్ ఇది అమెజాన్ లైనక్స్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం దీన్ని టర్మినేట్ చేసి యాక్షన్స్ టర్మినేట్ టర్మినేట్. ఇక నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఏముందో చూస్తే లాంచ్ ఇన్స్టెన్స్. యా, మ్యాక్ వాయిస్ ఉంది, బట్ అది ఇప్పటివరకు నేను కూడా వాడలేదు. మ్యాక్ వాయిస్ డైరెక్ట్ ల్యాప్టాప్ వాడాను కానీ నేను వాడలేదు. బట్ లాంచ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ప్రకారం. విండోస్ లాంచ్ చేద్దాం. దీన్ని మనం ఎక్కువ వాడుతుంటాం కాబట్టి విండోస్ ఒకటి, ఇబుంటూ ఒకటి, అమెజాన్ లైనక్స్ ఒకటి ఎక్కువ వాడతారు. విండోస్ లాంచ్ చేద్దాము. కాకపోతే విండోస్ లాంచ్ చేయడానికి ఇన్స్టాన్స్ లాంచ్ అవడానికి 5 to 6 minutes పడుతుంది టైం. సో ఇక్కడ విండోస్ అని సెలెక్ట్ చేసి ఆ, ఇక్కడ చూస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2025 బేస్ అని ఇచ్చాడు. అది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అన్నాడు కాబట్టి ఫైన్. మనం వాడేది లోకల్ ల్యాప్టాప్లో విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ వాడతాము. వీడు విండోస్ సర్వర్ 2025 వాడుతున్నాడు. ఇన్స్టెన్స్ టైపు 2 CPU 1 GB మెమరీ ఉంది, అంటే T3 మైక్రో అన్నాడు. మనకి T2 కాకుండా T3కి వచ్చాడు, ఎందుకంటే విండోస్కి ఎక్కువ కెపాసిటీ కావాలి, లేకపోతే అది రన్ అవ్వలేదు. సో మనం ఇంజినెక్స్ కానీ జెన్కిన్స్ కానీ చాలా విండోస్లో ఇన్స్టాల్ చేసాము. అవన్నీ కూడా ఈ విండోస్ ఇన్స్టెన్స్లో మనము లాంచ్ చేసుకోవచ్చు. సో ఈ T3 మైక్రో కూడా సరిపోదు నా దృష్టిలో, ఎందుకంటే విండోస్కి కెపాసిటీ ఎక్కువ కావాలి, ప్లస్ ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది మనం T3 మైక్రో మీదే కూర్చుంటే. సో ఐ విల్ గో ఫర్ T3 మీడియం. సో T3 మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక కీపేర్ అనేది సేమ్, దాన్నే వాడుకోవచ్చు. లేదా నేను విండోస్కి సపరేట్ కీపేర్ క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే క్రియేట్ కీపేర్ అని క్లిక్ చేసి విండోస్ నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కీపేర్, ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతుంది. అది సెలెక్ట్ చేసుకున్నాము. కింద స్క్రోల్ చేసి ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ ది వాడుకోవచ్చు, కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. ఐ విల్ గో ఫర్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఇక స్టోరేజ్ చూస్తే లైనక్స్కి 8 GB వచ్చింది, విండోస్కి 30 GB వచ్చింది. సో 30 GB యా సరిపోతుంది, బట్ నాకు మినిమం 50 GB తీసుకుంటే ఈజీగా ఉంటుంది, అది ప్రొవిజన్ చేసుకోవడానికి, అది ఫాస్ట్గా ఉండటానికి. యా, ఈ ఫీచర్స్ అనేది సెలెక్ట్ చేశాక లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి. ఇది లాంచ్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత వెంటనే కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అది అవ్వదు. మినిమం 4 to 5 minutes టైం తీసుకుంటుంది, విండోస్ కాబట్టి. ఇన్స్టెన్స్ క్లిక్ చేద్దాం, వెంటనే కనెక్ట్ చేయడానికి ట్రై చేసి చూద్దాం, మీకు తెలుస్తే ఏం జరిగిద్దాం. ఇలా విండోస్ సెలెక్ట్ చేసుకొని
కనెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా మనకు త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు కనెక్ట్ చేయడానికి. కాకపోతే ఇది విండోస్ కాబట్టి సెషన్ మేనేజర్ వర్క్ అవ్వకపోవచ్చు. ఈసీ టు సీరియల్ కన్సోల్ కూడా వర్క్ అవ్వకపోవచ్చు. ఆర్డిపి క్లయింట్ మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఆ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మనం విండోస్కి ఎప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాడు అడ్మినిస్ట్రేటర్. మనకి యుబుంటూ లాంచ్ చేసినప్పుడు యూజర్ నేమ్ యుబుంటూ, అమెజాన్ లైనక్స్కి లాంచ్ చేసినప్పుడు యూజర్ నేమ్ EC2-యూజర్. వాడే ఇక్కడ చూపిస్తాడు, మీరు బట్టి పెట్ట పని లేదు. ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ మనము డౌన్లోడ్ చేసాము. ఇక్కడ కింద చూస్తే పాస్వర్డ్, ఇప్పుడు మనకి పాస్వర్డ్ వస్తే సరిపోతుంది. ఆ, ఏదైతే మనం రిమోట్ డెస్క్టాప్ ఫైల్ ఆన్ చేసామో నేను డౌన్లోడ్స్కి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కనెక్ట్ అని అడుగుతుంది, కనెక్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ విండోస్లోకి వెళ్తుంది. కానీ మనకి పాస్వర్డ్ తెలియదు కదా, మన దగ్గర ఉంది ఓన్లీ కీ పేరే కదా. కాబట్టి ఆ కీ పేరుని మనం ఇప్పుడు తెచ్చుకోవాలి. అలా ఎలా తెచ్చుకోవాలంటే మళ్ళీ మనం ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ పాస్వర్డ్ ఉంది ఆమె క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి ఏదైతే కీ పేరు మనం వాడామో అది చూపిస్తుంది. ఆ కీ పేరుని మనము లోకల్ డౌన్లోడ్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయాలి. కాబట్టి అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్. ఇప్పుడు మనము డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్ విండోస్ నార్త్ వర్జీనియా డిక్రిప్ట్ పాస్వర్డ్ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పాస్వర్డ్ జనరేట్ అయింది. అది కాపీ చేసుకొని మనం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని తెచ్చుకొని పాస్వర్డ్ ప్లేస్లో పేస్ట్ చేసేసి ఓకే కొట్టాలి. ఓకే కొట్టాక ఎస్ కొడితే అది ఆ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు నా స్క్రీన్ కనపడుతుంది అనుకున్నాను, ప్రస్తుతానికి బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ మనం ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేసిన విండోస్ సర్వర్లకు మనం లాగిన్ అవుతున్నాము. సో దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి. ఫుల్ స్క్రీన్ చేసేస్తే మీకు నా సిస్టమ్కి దానికి డిఫరెన్స్ తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏ విండోస్ ఇన్స్టెన్స్ ఏడబ్ల్యూఎస్ లాంచ్ చేసాము, దానికి కనెక్ట్ అవుతున్నాము. విండోస్ కాబట్టి లైనక్స్ అంత బాగా ర్యాపిడ్గా ప్రొవిజన్ అవ్వదు, 1 or 2 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. నేను ఇన్స్టెన్స్ కెపాసిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఇది ఇంకా చెప్పాలంటే ఫాస్ట్గానే లాంచ్ చేయండి. నా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఇది విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము మన విండోస్ ఏ విధంగా పనిచేస్తూ అదే విధంగా వాడుకోవచ్చు. కాకపోతే అది విండోస్ సర్వర్, ఇంకా అడిషనల్ క్యాపబిలిటీస్ దీంట్లో ఉంటాయి. సో ఇవే ఉన్నాయి. ఒకసారి మై కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తే దీంట్లో ఫైల్ ఎక్స్ప్లోరర్, యా, మన ల్యాప్టాప్ ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది. దిస్ పీస్ మీద క్లిక్ చేస్తే దీనికి సి డ్రైవ్లో మనం చూడండి 50 GB యాడ్ చేసాం కాబట్టి 50 GB వచ్చింది. ఇక మెనూ బార్ చూస్తే దీంట్లో మల్టిపుల్ మెనూస్, టెర్మినల్ కానీ విండోస్ షెల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది విండోస్ యొక్క దీని ప్రాపర్టీస్ కూడా చూద్దాం. ప్రాపర్టీస్ లోడ్ అవడానికి కొంత టైం పడుతుందా, వచ్చింది. ఇక్కడ మనం ఎంత ర్యామ్ పెట్టాము, 4 GB. ఓకే. ఆ తర్వాత 64 బిట్ ఆపరేటింగ్ సిస్టము. ఆ తర్వాత ఈ యొక్క విండోస్ సర్వర్ 2025 డేటా సెంటర్. ఇవి సర్వర్స్. విండోస్లో మనకి 2 కేటగిరీస్: పర్సనల్గా యూజ్ చేసుకునే ల్యాప్టాప్స్ వేరు, సర్వర్స్. సర్వర్స్ అంటే అప్లికేషన్స్ రన్ చేయడానికి వాడతారు. ఇవి కొంచెం హై క్యాపబిలిటీ ఉంటాయి. ఇక సో ఇంతటితో ఈరోజు సెషన్ ఆపేద్దాము. ఇది క్లోజ్ చేయాలంటే సెషన్ ఇట్లా డైరెక్ట్గా క్లోజ్ చేసేసుకొని ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళి ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని, ఇది కాదు, మనం పేజ్ రీలోడ్ చేద్దాం. ఆ విండోస్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టర్మినేట్ ఇన్స్టెన్స్ అండ్ టర్మినేట్. మీరు టర్మినేట్ చేయడం మర్చిపోతే
ఛార్జ్ పడే అవకాశం ఉంటుంది. అది కేర్ఫుల్గా చూసుకోండి. యా. సో ఈరోజు ఏం చూసామంటే క్లౌడ్లో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్క్, ఈ కాన్సెప్ట్లో కంప్యూట్ కాన్సెప్టే మళ్ళీ చూసాము. ఇందులో మనం ఆల్రెడీ ఇబుంటూ లాంచ్ చేసే ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఈరోజు అమెజాన్ లైనెక్స్ లాంచ్ చేసాము, ప్లస్ విండోస్ కూడా లాంచ్ చేసాము. ఇది ప్రాక్టీస్ చేయండి, రేపు మిగతాది కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.